హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనకు ఐసెట్ అనే ఎగ్జామ్ అనేది తొందరలో ఉంది కాబట్టి ఇంకా మనకు ఐసెట్ బాగా గమనిస్తే జూలై 25th వచ్చి ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది, ఏపీ ఐసెట్. అదేవిధంగా జూలై 27th నుంచి టీఎస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి అందరికి 25 తర్వాత. అంటే ఇప్పటి నుంచి మనం గమనిస్తే ఆల్మోస్ట్ 25 డేస్ అనేది ఉంది. ఈ 25 డేస్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఎలాగా, సిలబస్ ఏంటి, ఏపీ వాళ్ళకి ఏంటి, టీఎస్ వాళ్ళకి ఏంటి అనేది దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు చూడండి, వీడియోలో 3 పార్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి ఏపీ ఐసెట్ యొక్క ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, వీటి గురించి డిస్కషన్ జరుగుతుంది. సెకండ్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియోలో మీకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జరిగే వీడియో లెంత్లో టీఎస్ ఐసెట్ సంబంధించిన సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్, ఎలా ప్రిపేర్, ఏంటి, ఎన్ని సజెషన్స్, దాని గురించి ఈ పార్ట్లో మనము అనేది డిస్కస్ చేస్తున్నాం. ఏపీ వాళ్ళు ఇక్కడ వినండి, దాని తర్వాత ఈ పార్ట్ వింటే సరిపోతుంది. టీఎస్ వాళ్ళు టీఎస్కు సంబంధించింది విని ఈ పార్ట్ విన్నా సరిపోతుంది. ఏపీ అండ్ టీఎస్ రెండు రాస్తున్నాం సార్ అనే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినారంటే సరిపోతుంది, ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఒకే వీడియోలో రెండు కంబైన్ చేసి డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్? చూడండి, ఫస్ట్ ఏపీ ఐసెట్ వాళ్ళ గురించి డిస్కషన్. ఫస్ట్ ఏపీ ఐసెట్ని బాగా గమనిద్దాం. చూడండి, ఏపీ ఐసెట్ వాళ్ళకి ఎగ్జామ్ డేట్ ఏంటి, 25th జూలై 2022. జూలై 25th ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేసింది, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏపీ ఐసెట్ యొక్క ప్యాటర్న్ని మనం బాగా గమనిస్తే టోటల్ వచ్చి 200 క్వశ్చన్స్కు సంబంధించిన ఎగ్జామ్ అనేది జరగబోతుంది. క్లియర్? ఈచ్ చూడండి, 200 క్వశ్చన్స్ ఆఫ్ 1 మార్క్ ఈచ్ ఆన్ ది ఫాలోయింగ్ టాపిక్స్. చూడండి, ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, 200 మార్క్స్ ఎగ్జామ్. ఇక్కడ మీకు ఒక గమనించాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు ఐసెట్లో, నో నెగిటివ్. క్లియర్? నో నెగిటివ్ మార్క్స్ లేవు. బై మిస్టేక్ మీరు రాంగ్ రాస్తే వాటి యొక్క మార్క్స్ వచ్చిన దాంట్లో నుంచి తీసివేయరు. క్లియర్? కాబట్టి మీరేంటి 200కు 200 క్వశ్చన్స్ రాయాలి. రైట్ అయితే మార్క్ ఇస్తాడు, రాంగ్ అయితే ఏం ప్రాబ్లం అనేది అక్కడ ఏం జరగదు. క్లియర్? ఇది ఒకటి క్లారిటీ పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఓవరాల్గా సిలబస్ 3 సెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి అనలిటికల్ అబిలిటీ, సెకండ్ కమ్యూనికేషన్ అబిలిటీ, థర్డ్ మ్యాథమెటికల్ అబిలిటీ. టోటల్ ఏంటి మీకు 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి ఏపీ ఐసెట్ వాళ్ళు. చూడండి, ఫస్ట్ అనలిటికల్ అబిలిటీ, ఇది వచ్చి మనకు టోటల్ లాజికల్ బేస్కి సంబంధించింది, మెంటల్ క్యాలిక్యులేషన్స్, మైండ్తో చేసే సెక్షన్ అన్నమాట ఇది. క్లియర్? అనలిటికల్ అబిలిటీ టోటల్ మైండ్ బేసిస్, రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఈ సెక్షన్కు సంబంధించింది. ఈ సెక్షన్లో టోటల్ 75 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 క్వశ్చన్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇందులో చాలా సబ్ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాటిని అన్నింటినీ కలిపి 55 క్వశ్చన్స్ కింద మీకు ప్యాటర్న్గా ఫామ్ చేసి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇది అనలిటికల్ అబిలిటీ. ఇది స్కోరింగ్ సెక్షన్ అనమాట. క్లియర్? మంచి స్కోరింగ్ సెక్షన్ అనేది అనలిటికల్ అబిలిటీ, ఈజీగా అయిపోతుంది, మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేయొచ్చు. క్లియర్? ఇది ఫస్ట్ సెక్షన్. దీని గురించి చూద్దాం, సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏమేమి ఇచ్చాడు వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ సెక్షన్ బి వచ్చి కమ్యూనికేషన్ అబిలిటీ, అంటే ఇది ఇంగ్లీష్కు సంబంధించిన సెక్షన్. ఇందులో వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్. ఫంక్షనల్ గ్రామర్ అంటే మీకు ఐడియా ఉంటుంది, చిన్నవి యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ టర్మినాలజీ, అంటే బేసిక్స్ నాలెడ్జ్ కంప్యూటర్ మీద కానీ ఇవన్నీ మీరు చిన్నప్పుడు స్కూల్స్లో చదివింటారు కదా కంప్యూటర్ దాని మీద, సేమ్ దాన్ని బేస్ చేసుకునే ఉంటాయి, పెద్ద హెవీగా అయితే ఏమి ఉండవు అన్నమాట. నెక్స్ట్ అబ్రివేషన్స్ అలాంటివి అడుగుతుంటాడు ఇక్కడ, కంప్యూటర్స్లో ఉన్నాయి ఫుల్ ఫామ్స్ అలాంటివి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ ఏంటంటే 4 ప్యాసేజెస్ ఇస్తారు, టోటల్ 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, వొకాబులరీ, ఇందులో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ సంబంధించింది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్ 20 క్వశ్చన్స్, అదేవిధంగా బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ 15 క్వశ్చన్స్,
రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా ఓవరాల్గా మనం చూస్తే 70 క్వశ్చన్స్ అనేవి ఈ ఇంగ్లీష్ మీద డిపెండ్ కావడం జరుగుతుంది. క్లియర్? ఇంగ్లీష్ మీద 70 క్వశ్చన్స్, అదేవిధంగా అనలిటికల్ అబిలిటీ మీద 75 క్వశ్చన్స్. టోటల్గా ఎన్ని అయిపోయినాయి? ఇక్కడే 145 క్వశ్చన్స్ అనేవి కావడం జరుగుతుంది. రిమైనింగ్ 55 క్వశ్చన్స్ అనేది ఏంటంటే మ్యాథ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? మ్యాథ్స్ ఇది కూడా టఫ్ అంటే లేదు, చాలా సింపుల్. చూడండి ఒకసారి గమనిద్దాం మ్యాథ్స్ సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ కావాలనేది దీని కూడా నో నీడ్ టు వరీ. చూడండి ఫస్ట్ ఇందులో అర్థమెటికల్ అబిలిటీ. అర్థమెటికల్ అబిలిటీ ఏంటి? 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్ అనమాట. ఈ అర్థమెటికల్ అబిలిటీ ఏంటి సార్ అని మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆలోచిస్తుంటారు, మ్యాథ్స్ రాదు ఏంటి అని చెప్పి. ఈ అర్థమెటికల్ అబిలిటీ వచ్చి మీకు ఇంటర్ సిలబస్ అసలు ఉండదు. స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ 7th, 8th, 9th స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్న సిలబస్ బేస్ చేసుకునే ఉంటుంది. అర్థమెటిక్ అనేది ఇంటర్ సిలబస్ కాదు, 10th లోపల ఉన్న సిలబస్ మాత్రమే అర్థమెటిక్. క్లియర్? ఇక్కడ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ అనమాట. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ. ఇది కొంచెం డెప్త్ వస్తుంది అనమాట. ట్రిగ్నామెట్రీ అలాంటివి కొంచెం లెంత్ వెళ్తుంది, ఇది మీరు స్కిప్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళనే వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. ఇందులో ఏంటి 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ అన్ని చదివే లోపల మీరేంటంటే అర్థమెటిక్ అండ్ స్టాటిస్టిక్స్ రెండూ ప్రిపేర్ అయిపోవచ్చు. క్లియర్? ఈ రెండు ప్రిపేర్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ కోసం ఇంత సిలబస్ చదివే బదులు ఇక్కడ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసేయచ్చు ఆ టైంలో. అందుకోసమే చూడండి ఈ 2 కంప్లీట్ చేస్తే ఏంటి మీకు 45 మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 10 మార్క్స్ మాత్రమే, ఇక్కడ 45 అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఫోకస్ చేయండి, ఇదంతా ఫోకస్ చేయండి. ఇంకా టైం ఉంది సార్ అంటే అప్పుడు మీరేంటంటే ఈ సెక్షన్ మీద కొంచెం ఐడియా వేయండి. ఇందులో ఏంటి ఏ సెక్షన్ ఏ చాప్టర్ నేర్చుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అందులో తక్కువ సిలబస్లో తక్కువ టైంలో చదివే టాపిక్స్ ఏంటి, గన్ షాట్ వచ్చే క్వశ్చన్స్ టాపిక్స్ ఏంటి, అలాంటివి మైండ్లో పెట్టుకొని చిన్న 2-3 చదివినకున్నా కూడా 2-3 క్వశ్చన్స్ కవర్ చేసేయచ్చు. క్లియర్? అలా మైండ్లో పెట్టుకోండి. క్లియర్? అర్థమెటిక్ నాన్ మ్యాథ్స్లో చెప్తున్నాను, 10th లోపలనే ఉండేదే, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, చాలా సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఇందులో మీను మీడియన్ మోడ్ స్కూల్ నుంచి చేసింటాం. స్టాండర్డ్ డివిజన్ కోరిలేషన్ అంటారు, ఆ ఫార్ములా బేస్కు సంబంధించింది. నెక్స్ట్ ప్రాబబిలిటీ, పెద్ద టఫ్ ఏముండదు, ప్రాబబిలిటీ పైనే అడుగుతాడు. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఈ 2 నేర్చుకున్నారంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ ఈజీగా కవర్ అయిపోతుంది. 2 చాప్టర్స్ మాత్రమే స్టాటిస్టిక్స్లో. మీను మీడియన్ మోడ్కు సంబంధించిన కాన్సెప్ట్ వస్తుంది. అదేవిధంగా స్టాండర్డ్ డివిజన్ ఒకటి చూసుకోవాలి, తర్వాత ప్రాబబిలిటీ మీద ఆ పైన చూసుకున్నా సరిపోతుంది. ఓవరాల్గా మీకు ఏంటి టోటల్ 200 క్వశ్చన్స్ వచ్చాయి. టైం డ్యూరేషన్ ఎంత అంటే 150 మినిట్స్, అంటే 2.5 అవర్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? 2.5 అవర్. ఇందులో ఒక మైండ్లో పెట్టుకోండి, ఎవరైనా మాక్ టెస్ట్ రాస్తున్నారు ఎక్కడైనా రాయండి. ఎగ్జామ్ రాస్తున్నాం సార్ అంటే మీరు 2.5 అవర్ కంపల్సరీగా టైం ఎగ్జామ్ అనేది ఫుల్ఫిల్గా రాయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే చాలామంది హాఫ్ అన్ అవర్కి ఏదో ఒకటి పెట్టేసి వచ్చిన కాడికి రాసేసి ఇవి రావాలి అని చెప్పి ఏదో ఫుల్ బేసిక్కి క్లోజ్ చేస్తుంటారు. ఏదైనా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు 2.5 అవర్ కూర్చుండే అబిలిటీ రావాలి, పేషెన్స్ రావాలి. క్లియర్? 2.5 అవర్స్ కూర్చొని మీరు చేస్తున్నారు, ఆ పేషెన్స్ ఉంది అంటే ఫర్దర్ మీరు మార్క్స్. క్లియర్? ఫస్ట్ 2.5 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాసే పేషెన్స్ అనేది మీరు ఉండాలి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా 2.5 అవర్ కంపల్సరీ ఫుల్ టైం అటెంప్ట్ చేయండి, ఇక్కడ నెగ్లెక్ట్ చేయదండి. క్లియర్? ప్లస్ 200 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి, ఇది కూడా నీ టార్గెట్. 200 క్వశ్చన్స్ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారంటే 200 అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్క్స్ లేవు, 200 రావాల్సిందే. 2.5 అవర్ కూర్చోండి, 2 అవర్స్ బాగా కాన్సన్ట్రేట్గా రాయండి. 2 అవర్స్ 10 మినిట్స్ వరకు. లాస్ట్ 15 to 20 మినిట్స్ ఏంటంటే అప్పుడు లాస్ట్ 15 to 20 మినిట్స్ ఏంటి ఏవైతే మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటాయో అప్పుడు వెళ్ళండి, ఏ ఒక ఫ్లూకులు వేసుకుంటూ వచ్చేయండి. క్లియర్? డన్. ఇది ఇప్పుడు ఓవరాల్ సిలబస్ గమనిద్దాం. ఇది ప్యాటర్న్ చూసాం కదా, ఏపీఎస్సెట్ వాళ్ళ సిలబస్ చూద్దాం. చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎన్ని క్వశ్చన్స్ అన్నాడు? 55 క్వశ్చన్స్ అన్నాడు. డేటా సఫిషియన్సీ 20, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది 55. ఫస్ట్ డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే ఇది ఓవరాల్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. నన్ను బాగా గమనించండి. ఇందులో రీజనింగ్, మ్యాథ్స్, ఓవరాల్గా ఐసెట్ మీకు గ్రిప్ అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉంది, విన్నాం అనే గ్రిప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డేటా సఫిషియన్సీ అనేది ఈజీ అనిపిస్తుంది. క్లియర్? అన్ని టాపిక్స్ మీద మిక్స్ చేసి ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఈ 20 క్వశ్చన్స్ని స్కిప్ చేయండి అని చెప్తుంటారు మ్యాక్సిమం.
ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మిగతా సెక్షన్స్ అని చేసి లాస్ట్లో ఏదో ఒకటి ఫిల్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఓవరాల్ అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే డేటా సఫిషియన్సీ చేసే క్యాపబిలిటీ వస్తుంది. అందుకోసమే మీరు రిమైనింగ్ అన్ని చేసేయండి. ఈ 20 క్వశ్చన్స్ ఏంటి, వచ్చినట్టు చేసేయండి, రానట్టు ఏ ఒకటి ఫ్లూక్ వేసినా కూడా ఏదో ఒకటి అనేది తగులుతాయి. క్లియర్? ఈ 20 క్వశ్చన్స్ని స్కిప్ చేయమంటుంటారు మ్యాక్సిమం. ఎందుకంటే రీజన్ అది, ఓవరాల్ సిలబస్ మీద మీకు ఐడియా ఉండి టాపిక్స్ అన్ని వినున్నారు అంటే అప్పుడు వాళ్ళకు కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇక్కడ స్కిప్ చేయమని చెప్తుంటారు. స్కిప్ కాకుండా 20లో ఏదో ఒకటి మీరు ప్లేస్ చేసుకున్నా కూడా ఇక్కడ 7-8 మార్క్స్ వచ్చినా చాలు. మనకు ఓవరాల్ 200 అంటే 200 కాదు కదా, అందుకోసం ఈ టాపిక్ని స్కిప్ చేస్తుంటారు మ్యాక్సిమం. ఈ స్కిప్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు ఐడియా ఉన్న వాళ్ళందరూ కొంచెం ఒకసారి వీడియో విన్నారంటే ఇలా అప్రోచ్ అయ్యే విధానం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీక్వెన్స్ సిరీస్ ఇందులో చాలా వస్తాయి. సిరీస్, ఆడ్ వన్ అవుట్ అని, అనాలజీ, ఆల్ఫాబెట్ సిరీసు, నెంబర్ సిరీసు, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ నెంబరు, ఇలాంటివి చాలా వస్తాయి. ఓవరాల్గా ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆడ్ వన్ అవుట్ 5 వస్తాయి. మిస్సింగ్ నెంబర్స్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ఫాబెట్ ఇవన్నీ కలిపి మళ్ళీ 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ 25 క్వశ్చన్స్ వస్తాయి మీకు. సీక్వెన్స్ సిరీస్ అనే టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా స్కోరింగ్ సెక్షన్. ఇక్కడ ఎవరు మిస్ చేసుకోరు. 25కి అరౌండ్ 23 మినిమం తెచ్చుకుంటారు అనమాట స్కోరింగ్ సెక్షన్ ఇక్కడ. నెక్స్ట్ డేటా అనాలిసిస్. ఇది చాలా సింపుల్. మీకు ఒక పై చార్ట్ ఇచ్చేస్తాడు, డేటా ఇచ్చేస్తాడు, సాల్వ్ చేసి రాసేయాలి. వెన్ డయాగ్రామ్ కానీ, టేబుల్ గ్రాఫ్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, ఇవన్నీ పైన డేటా ఉంటుంది, సాల్వ్ చేసి రాయడమే. ఇది కూడా స్కోరింగ్ సెక్షన్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ 10 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియర్? కోడింగ్ డీకోడింగ్ వాడే అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తాడు, మీరు ఆ డేటాని బేస్ చేసుకుని కింద సాల్వ్ చేయాలి. కోడింగ్ డీకోడింగ్ ఏముండదు, ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ టైమ్ డేట్ అరేంజ్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. లాస్ట్ 10 క్వశ్చన్స్ టైమ్ డేట్ అరేంజ్మెంట్. ఇందులో ఓవరాల్గా అన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని ఇస్తాడనమాట. అంటే క్యాలెండర్ మీద, క్లాక్ మీద, బ్లడ్ రిలేషన్ మీద, నెక్స్ట్ అరైవల్ డిపార్చర్స్, షెడ్యూల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, సింబల్స్, నొటేషన్స్. ఇందులో ఎంత లేదన్నా మీరు 6 to 7 క్వశ్చన్స్ సింపుల్గా చేస్తారు. సింపుల్గా ఉంటాయి చాలా. ఇంకా 3 క్వశ్చన్స్ అంటారా, కొంచెం నాలెడ్జ్, కొంచెం ఫోకస్గా ఆలోచించారంటే ఆ 3 క్వశ్చన్స్ అనేవి కూడా సాల్వ్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు ఏంటంటే 8 to 9 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు 10 స్కోర్ చేస్తారు. క్లియర్? ఇక్కడ కూడా 8 to 9 మార్క్స్. ఇది ఓవరాల్గా మీకు అనలిటికల్ అబిలిటీకి సంబంధించిన 75 క్వశ్చన్స్ అనమాట. ఇది ఓవరాల్గా సిలబస్. ఇందులో 25, 23 మీరు ఈ రీజనింగ్లోనే 55+ అనేవి తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంది. క్లియర్? 55+ ఇక్కడే స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ 55+ అంటే డేటా సఫిషియన్సీలో కొన్ని వెళ్ళిపోతాయి మనకు. క్లియర్? అంత అదృష్టం ఉండదు కదా. 20కి 20 ఫ్లూకులు వేస్తే తగులుకునే వాళ్ళమంటే మనము ఈ ఐసెట్ ఎందుకు ప్రిపేర్ అవుతాం, ఏఐటీనా ఇంకోటి జాయిన్ అయిపోయి ఉంటాం. అంత లక్ లేదు. ఎన్నో కొన్ని తగులుకుంటాయి. 7 to 8 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ జరుగుతాయి. 10 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ మిస్ అవుతాయి. తర్వాత ఇక్కడ కూడా ఒక 2-3 క్వశ్చన్స్ మిస్ అవుతాయి. ఓవరాల్గా మీకు 20 క్వశ్చన్స్ పైన కూడా 55 తెచ్చుకోవచ్చు ఇక్కడ. క్లియర్? ఇక్కడ 55 మినిమం స్కోరింగ్ సెక్షన్. మినిమం అనలిటికల్ అబిలిటీలో 55. క్లియర్? ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ సెక్షన్ బి. చూడండి, ఇంగ్లీష్కు సంబంధించినది. ఇంగ్లీష్ చెప్పాం కదా, అన్నీ ఇస్తాడు. 1 వర్డ్స్, ఇడియమ్స్, ఫంక్షనల్ గ్రామర్, చిన్న పెద్ద ఏమి ఉండదు. ఒకసారి టెస్ట్ రాసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. యాక్టివ్ ప్యాసివ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ వీటి మీదనే ఉంటుందన్నమాట. అంటే డే టు డే. చూడండి ఇక్కడ చెప్పాడు చూడండి, డే టు డే కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడుతుంటాం కదా ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ బేస్ డే టు డే మనకు జరిగే కమ్యూనికేషన్లో వాడే వర్డ్స్ మాత్రమే అలాంటి వర్డ్స్ని ఇస్తున్నాడు. వొకాబులరీలో కానీ, ఫంక్షనల్ గ్రామర్ కానీ, బిజినెస్ టర్మినాలజీ కానీ. ఇక్కడ చూడండి రిపోర్ట్స్, అజెండాస్, లెటర్స్, వీటికి సంబంధించిన చిన్నవే. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. మనకు స్కోరింగ్ బాగా రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్. ఇందులో ఈ 3 సెక్షన్స్. వొకాబులరీ అంటే కొంచెం డౌన్ అవుతారు సార్, మీనింగ్స్ వొకాబ్ చాలా ఉన్నాయి, సినానిమ్స్, ఆంటోనిమ్స్ చదవలేము, లిస్ట్ ఉన్నాయి. ఎలిమినేట్. ఇందులో ఏంటంటే మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకోండి, ఎలా ఎలిమినేట్ చేయాలి ఇవన్నీ ఇప్పటికిప్పుడే మీరు. అందుకే మాక్ టెస్టులు రాసే కొద్దీ మీకు ఏంటంటే ప్రాక్టీస్ మీద అవగాహన వస్తుంది. ఫ్లూకులు వేసేదానికి కూడా గెస్సింగ్ ఎక్కువ అలవాటు అవుతుంది. ఈ ఆప్షన్ ఉండొచ్చు, ఈ ఆప్షన్. మెయిన్ ఎగ్జామ్లో మనం గెస్సింగ్ చేయకూడదు. ముందే ప్రాక్టీస్ టెస్టులు రాసి మన గెస్సింగ్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. చూస్తూనే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇది పెట్టాను, ఇది అంటే ఇలా వెళ్తుంది, ఒక ఐడియా వస్తుంది. అందుకే టెస్టులు ఎక్కువ రాయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తుంటారు.
క్లియర్? ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఏంటంటే గెస్సింగ్ పవర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫ్లూక్లలో కూడా మ్యాక్సిమం తగులుకుంటాయి అన్నమాట. అదేంటి మెయిన్ ఎగ్జామ్లో కాదు, ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ మెయిన్ ఎగ్జామ్కు మీకు ఐడియా వచ్చి 50% 50-50 ఛాన్స్ కిందైనా మ్యాక్సిమం టచ్ అవుతుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ చూడండి, మ్యాథమెటికల్ అబిలిటీ ఇంగ్లీష్ సెక్షన్ చెప్పాము కదా, ఇక్కడ కూడా మీరు 35+ నుంచి 40 మార్క్స్. మీకు ఇక్కడ 70 మార్క్స్కి కదా, చూడండి 70 మార్క్స్ సంబంధించిన ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ మీకు 55+ ఇక్కడ కూడా స్కోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తెచ్చుకోవచ్చు 55+. క్లియర్? ఇక్కడ 55, ముందు 55, ఇక్కడ నుంచి ఏంటి 110 మార్క్స్ బెస్ట్ స్కోర్ వస్తుంది మీకు 110 అంటే. క్లియర్? 2 సెక్షన్స్ని బేస్ చేసుకునే. నెక్స్ట్ మ్యాథ్స్ని గమనించండి. ఇందులో ఏంటి మనకు వచ్చేదే 55 క్వశ్చన్స్. అందులో అర్థమెటిక్ అబిలిటీ నుంచి 35 ఇస్తున్నాడు, స్టాటిస్టిక్ నుంచి 10 ఇస్తున్నాడు. ఇక్కడ 45 వచ్చాయి, ఇక్కడ నుంచి 10. చూడండి ఈ 10 క్వశ్చన్స్ కోసం ఎంత సిలబస్ ఇచ్చాడు చూడండి. కాబట్టి ఇది ఎలిమినేట్ చేయమని చెప్పాను ముందు అందుకే. క్లియర్? ఇందులో చూడండి కన్వర్స్ ఇన్వర్స్ అంట, టాటాలజిస్ అంట, ట్రూత్ టేబుల్స్ అంట, రిలేషన్స్, ట్రిగ్నామెట్రీ, ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్స్, జామెట్రీ, బైనామిల్ థియరము, ట్రయాంగిల్స్, కోఆర్డినేటర్, సర్కిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు వదిలేసినా కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ట్రిగ్నామెట్రీ అక్కడక్కడ మీరు చిన్నప్పుడు చదివింటారు కదా స్కూల్లో, sin 30 ఇలాంటి బేస్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. క్లియర్? అలాంటి క్వశ్చన్స్ అవి ఎంత లేదన్నా మనం 3-4 క్వశ్చన్స్ చేసేయచ్చు. ఏం ప్రిపేర్ కాకుండా కొంచెం మ్యాథ్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు 3-4 చేసేయచ్చు. 10లో చాలు కదా. మీరు ఇంత సిలబస్ ప్రిపేర్ అయ్యే బదులు ఈ టాపిక్స్ చదివేయచ్చు. అందుకోసం ఇది స్కిప్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో టైం ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. చూడండి నెక్స్ట్ అర్థమెటిక్ని గమనిస్తే ఇండిసెస్, రేషియో ప్రపోర్షన్, సర్ట్స్, నెంబర్స్ అండ్ డివిజబిలిటీ, ఎల్సిఎం, జీసీడీ దీన్నే హెచ్సిఎఫ్ అంటుంటారు, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైం వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏరియాస్, వాల్యూమ్స్, మెన్సురేషన్, మాడ్యులర్ అర్థమెటిక్. అంటే ఓవరాల్గా అర్థమెటిక్ సిలబస్ ఇది చెప్పాను మీకు. 10th లోపల ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏదైనా గెస్ట్ తీసుకోండి. 8th, 7th, 6th, 5th, 9th, 10th వాళ్ళవి ఈ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. చాలా సింపుల్గానే ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ కావచ్చు. క్లియర్? అర్థమెటికల్ అబిలిటీ ఇది మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే ఫర్దర్గా యూజ్ అవుతుంది. అందుకోసం మీరు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ చేయడానికి ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి. మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ని గమనించండి. మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కోరిలేషన్, సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ. నో ప్రాబ్లం. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ రెండు కలిపి మీకు 10 మార్క్స్ వస్తున్నాయి. 10 క్వశ్చన్స్ ఇక్కడ కూడా మీరు 6 to 7 ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. క్లియర్? ఇందులో మీరు నాన్ మ్యాథ్స్ సార్ నాకు రాదు అనకుండా మీరు 20 తెచ్చుకున్నా సరిపోతుంది కదా. 20 ఇక్కడ ఒకటే, మొత్తం ఈ సెక్షన్లో మొత్తం కలిపి మీరు 30 తెచ్చుకున్నా చాలు. 55లో 30 మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు 25 తెచ్చుకోండి, 25 లేదా 20 తెచ్చుకోండి. అప్పుడు ఇంగ్లీష్లో స్కోరింగ్ పెంచుకోండి. క్లియర్? 20 తెచ్చుకొని ఇంగ్లీష్లో స్కోరింగ్ పెంచుకోండి. అలాగైనా చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు చూడండి ఇక్కడ మీరు 25నే అనుకుందాం. ముందు 110, ఇక్కడ ఒక 25 అవుతుంది, 135 మార్క్స్. 135 అంటే ఏంటి? టాప్ 50లో ఉంటారు. టాప్ 50 ర్యాంక్స్ లేదా టాప్ 100 ర్యాంక్స్ మధ్యలో ఉంటారు మీరు. మంచి స్కిల్. క్లియర్? కాబట్టి మైండ్లో పెట్టుకొని 25 డేస్ ఉన్నాయి. ప్రిపరేషన్ ఎలా కావాలి ఏంటనేది మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. క్లియర్? థర్డ్ పార్ట్లో మనము దీని గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీఎస్ ఐసెట్ వాళ్ళది బాగా గమనిద్దాం. ఎగ్జామ్ డేట్ వచ్చి July 27th. టీఎస్ ఐసెట్ వాళ్ళు 27th, 28th 2 days జరుగుతుంది ఐసెట్ ఎగ్జామ్ వాళ్ళకి. కాబట్టి July 27 అనేది ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. ఇది టీఎస్ ఐసెట్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి గమనించండి. ఏమేమి ఇస్తున్నాడు? ఇది అనలిటికల్ అబిలిటీ సెక్షన్ ఏ, నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ సెక్షన్ బి, కమ్యూనికేషన్ అబిలిటీ సెక్షన్ సి అన్నమాట. ఈ 3 సెక్షన్స్. అనలిటికల్ అబిలిటీ నుంచి మీకు 75 క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. ఏ విధంగా? 20 వచ్చి డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి 55 క్వశ్చన్స్. అదేవిధంగా మ్యాథమెటికల్ అబిలిటీ వచ్చి ఇందులో మ్యాథ్స్కి సంబంధించింది, అర్థమెటిక్ సంబంధించిన 35 క్వశ్చన్స్, ఆల్జిబ్రిక్ జామెట్రిక్ సంబంధించిన 30 క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ మీద 10 క్వశ్చన్స్. ఇక్కడ కూడా ఓవరాల్గా 75 క్వశ్చన్స్ ఈక్వల్ చేశాడు, 75. నెక్స్ట్ ఇంగ్లీష్ మీద గమనిస్తే వొకాబులరీ 10, బిజినెస్ కమ్యూనికేషన్
బిజినెస్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ 10, అదేవిధంగా ఫంక్షనల్ గ్రామర్ 15 మార్క్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా 15 మార్క్స్. క్లియర్? ఇది మీకు ఇక్కడ వచ్చి 50 క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తున్నాడు. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఐసెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు. 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ మీరు రాయాలి. కరెక్ట్ అయితే మార్క్ ఇస్తాడు, రాంగ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. క్లియర్? 200 అటెంప్ట్ చేయాలి, ఇది మైండ్లో పెట్టుకోండి. టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours అనమాట. 2.5 hours అనేది ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్. నెక్స్ట్ ఇంకోటి మైండ్లో పెట్టుకున్నానా, మాక్ టెస్ట్ ఎప్పుడైనా మీరు ఎక్కడైనా రాస్తున్నాము అంటే 2.5 hours కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. 1 hour ఎగ్జామ్ రాసేసి ఇక మనకు రాదు ఏదో ఒకటి పెట్టి క్లోజ్ చేయకండి. మ్యాక్సిమం ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు 2.5 hours కంపల్సరీ ఎగ్జామ్ రాయడానికి కేటాయించడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం రాయట్లేదు ఫుల్ టెస్ట్లు. క్లియర్? 2.5 hours రాసేదానికి ట్రై చేయండి. ఆ 2.5 hours లాస్ట్ 15 to 20 minutes మీరేం చేస్తారు, ఫస్ట్ 2 hours 2 hours 10 minutes వరకు బాగా చేయండి, అన్నీ ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ 20 minutes మీరేం చేయాలి, ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఇంకా మేము చెయ్యలేదు అనేటి అన్నీ ఏదో ఒక ఆప్షన్ ఫిల్ చేస్తూ రండి. లాస్ట్ 20 minutes మీరేం చేయాలి, మిగిలిన ఆప్షన్స్ అన్నీ ఏదో ఒకటి ఫిల్ చేస్తూ రండి. ఫస్ట్ 2 hours 2 hours 10 minutes వరకు చేస్తూ రండి, అన్నీ ఓవరాల్గా అన్నీ చేసేయండి. లాస్ట్ 20 minutes మాత్రమే మీరు మిగిలిపోయినటన్నీ ఫిల్ చేసేయండి. ఓవరాల్గా 200 అన్ని అటెంప్ట్ చేయాలి, మైండ్లో పెట్టుకోండి. క్లియర్? ఇది చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్, ఇది సిలబస్ గమనిద్దాం. చూడండి ఇందులో మీకు అనలిటికల్ అబిలిటీలో ఫస్ట్ 20 క్వశ్చన్స్ అనేవి ఏంటంటే డేటా సఫిషియన్సీకి సంబంధించింది. ఇది కొంచెం టిపికల్గా అనిపిస్తుంటుంది మ్యాక్సిమం. ఎందుకు సార్ అంటే ఈ డేటా సఫిషియన్సీ అనేది ఎప్పుడు ఐడియా వస్తుంది సార్ అంటే ఓవరాల్గా మ్యాథ్స్ అనలిటికల్ అబిలిటీ మీద ఓవరాల్గా మీకు ఐడియా ఉండాలి. టాపిక్స్ అని విని వాటి మీద కొంచెం అనేది నాలెడ్జ్ అనేది ఉన్న వాళ్ళకి ఏంటంటే డేటా సఫిషియన్సీ అనేది కొంచెం త్వరగా ఐడియా అనేది జనరేట్ అయిపోతుంది. అంటే ఇది ఈ విధంగా అడిగాడు, ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చాడు అంటే ఓవరాల్గా అన్ని చాప్టర్స్ నుంచి మిక్స్ చేసి అడిగే క్వశ్చన్స్నే మనం డేటా సఫిషియన్సీ అని చెప్తున్నాం. క్లియర్? కాబట్టి ఓవరాల్గా అన్ని టాపిక్స్ అనేవి ఐడియా ఉండాలి. కాబట్టి అందుకోసమే మనం ఈ సెక్షన్ని స్కిప్ చేయండి అని చెప్పి మ్యాక్సిమం చెప్తూ ఉంటాం. క్లియర్? ఈ సెక్షన్ని స్కిప్ చేయండి అని చెప్పి. క్లియర్? ఏదో ఒక ఫ్లూక్స్ వేసేయండి లాస్ట్లో, వీటి కోసం టైం వేస్ట్ చేయకండి. ఇది మ్యాక్సిమం ఇక్కడ అవాయిడ్ చేస్తుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 55 క్వశ్చన్స్ 55 మార్క్స్. ఇందులో పర్టికులర్గా ఇచ్చాడు సిరీస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తున్నాయి, 25 మార్క్స్. అందులో ఏమేమి సిరీస్లో ఏమేమి అడుగుతున్నాడు సార్ అంటే అనాలజీకి సంబంధించినవి, రిలేషన్షిప్స్ అంటే అనాలజీ అనమాట. నెక్స్ట్ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ నెంబర్స్, ఇవన్నీ. క్లియర్? చూడండి మిస్సింగ్ నెంబర్స్, ఆడ్ వన్ అవుట్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఈ టాపిక్స్ని అన్నీ మిక్స్ చేసి మీకు 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 25 మార్క్స్. సార్ ఇవన్నీ డిఫరెంట్ అంటే కాదు, అన్నిటికీ సేమ్ లాజిక్సే, సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఇందులో ఒకటి ప్రిపేర్ అయ్యారంటే 4 చాప్టర్లు నేర్చుకున్నట్లే. సేమ్ మైండ్ సెట్ సేమ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ 4 టాపిక్స్ అనేవి. జస్ట్ లాజిక్ని గమనించాలి. ఇక్కడ ఉన్న వాటి అన్నీ సేమ్ రిలేషన్, సేమ్ ఒకటే కాన్సెప్ట్, ఒక్క కాన్సెప్ట్ని మైండ్లో బాగా పెట్టుకున్నారంటే ఇవి అన్నీ కంప్లీట్గా అయిపోతాయి. టోటల్గా 25లో 23 క్వశ్చన్స్ అనేవి చేయగలరు, చాలా ఈజీ. క్లియర్? అంతా ఒకటే అనమాట లాజిక్ని. కొంచెం అప్రోచింగ్ విధానం అనేది ఇక్కడ మీరు బాగా గమనించుకొని ఉండాలి. క్లియర్? అంతా ఒకటే కాన్సెప్ట్. ఇది స్కోరింగ్. నెక్స్ట్ డేటా అనాలిసిస్. ఇందులో మీకు ఏంటంటే వాడు సమ్ డేటా అనేది వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఆ డేటాలో నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అవి ఏమేమి డేటా, టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఇవ్వచ్చు, గ్రాఫ్ అయినా, బార్ గ్రాఫ్ అయినా, లేదు పై చార్ట్ అయినా, వెన్ డయాగ్రామ్ అయినా, ఆ ప్యాసేజ్ ఏదో ఒకటి. ఒక సమ్ డేటా అనేది పైన మీకు ప్రొవైడ్ చేస్తాడు. ఆ డేటాలో ఉన్న వాటికి సంబంధించిన కింద క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అక్కడే ఉండి చూసి చేసే టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. ఇది చాలా ఈజీ. ఇందులో 10కి 9 తెచ్చుకోవచ్చు, 10కి 10 తెచ్చుకోవచ్చు. 9 అని ఏంటంటే ఊరికి చెప్తున్నాను, 9 అన్నా వస్తాయి.
ఏదో ఒకటి అని చెప్పి పోవచ్చు కదా సార్, అన్ని రైట్ యాడ్ రాస్తాం, కొన్ని నెగిటివ్ ఉంటారు కదా మైండ్ సెట్, వాళ్ళకి చెప్తున్నాను అనమాట. 10కు 10 ఇక్కడ కూడా 10కు 10 వస్తాయి, ఎట్లా సార్ అవుట్ ఆఫ్ మార్క్ రావు కదా అనే మైండ్ సెట్లో ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. పోయినా కూడా 9 మార్క్స్ 8 మార్క్స్ వచ్చినాయన్నా కూడా నో ప్రాబ్లం అంటున్నా. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, ఇందులో 10కు 10 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా లేదు సార్ కొంచెం వీక్ అంటే 8, ఇక్కడ కూడా 8 తీసేసుకోండి, చాయిస్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఏంటి అన్ని దాంట్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి రూల్ ఏం లేదు, పోనీలో అన్ని దాంట్లో కూడా. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, ఇక్కడ ఏంటంటే 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అనేవి ఏంటంటే యూనిక్ ఉంటాయి, అంటే షఫుల్ చేసి ఇవ్వడము ఇలాంటివి ఇస్తుంటాడు అనమాట కోడింగ్ డీకోడింగ్. ఇంకొక 5 క్వశ్చన్స్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనేది పైన ఇస్తాడు, 2-3 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని దాని మీద 5 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. అంటే ఆ స్టేట్మెంట్ని మైండ్లో పెట్టుకొని మీ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అలా ఇక్కడ కోడింగ్ డీకోడింగ్లో 2 కాన్సెప్ట్ని ఫాలో అవుతాడు. ఒకటి ఏ క్వశ్చన్కు దానికి సంబంధించినది అదే కోడింగ్ అనమాట. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చేసి దాని మీద 5 క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేసిస్తాడు, అలాంటి ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. క్లియర్? ఇక్కడ ఓవరాల్గా అవి 5 టోటల్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే టు టైమ్ అరేంజ్మెంట్, తెలుసు కదా 10 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ టాపిక్స్, క్యాలెండర్ నుంచి ఒకటి, క్లాక్ నుంచి, బ్లడ్ రిలేషన్ నుంచి, అరైవల్ డిపార్చర్స్ నుంచి, అంటే 7:30కి బయలుదేరినాం 8కి మీట్ అయినాం, ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్న. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్, సింబల్స్, నోటేషన్, ఓవరాల్గా అన్నీ కలిపి 10 క్వశ్చన్స్ ఇచ్చి 10 మార్క్స్ అనమాట. ఇక్కడ ఎంత మాత్రం ఐడియా లేకున్నా కూడా 5 క్వశ్చన్స్ మినిమం చేసి, ఏంటి ఏం ప్రిపేర్ కాలేదు జస్ట్ ప్రీవియస్ పేపర్ చూసి నేర్చుకున్నా అనేవాళ్ళు 5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ టాపిక్స్ మేము చూసుకున్నాం సార్ కొంచెం ప్రిపేర్ అయినాం అనే వాళ్ళు ఏంటంటే మినిమం 9 క్వశ్చన్స్ చేయొచ్చు. అక్కడెక్కడ కొంచెం తడబడుతుంటారు, సిట్టింగ్ అరేంజ్మెంటు, బ్లడ్ రిలేషన్స్, డిపార్చర్స్, ఈ 3 కొంచెం స్ట్రాంగ్ అయినారంటే ఇక్కడ కూడా 10 మార్క్స్ స్కోర్ చేసేస్తారు. క్లియర్? ఇక్కడ కూడా అవుట్ ఆఫ్. ఓవరాల్గా మనకు రీజనింగ్ గమనిస్తే 75 క్వశ్చన్స్కి ఇక్కడ మీరు 55+ అనేవి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 55+, ఏం చెప్తున్నాను, 55+ ఇక్కడే స్కోర్ చేసుకోవచ్చు. 55 వేసుకుందాం, 20 క్వశ్చన్లు పోనీలేండి, డేటా సఫిషియన్సీ ఉన్నాయి కదా 20లో మనకు 7-8 రైట్, కానీ ఇక్కడ 12 పోయినా కూడా మిగతా అన్నీ కలిపి 8 మార్క్స్ పోనీలే, పోయినా కూడా 55 వస్తాయి. ఎందుకు పోతే 8 మార్క్స్ కూడా ప్రిపేర్ అయితే. క్లియర్? అది మైండ్లో పెట్టుకోండి. డేటా సఫిషియన్సీ ఫ్లూక్ మీద డిపెండ్ అవుతున్నాం, కొన్ని చేస్తాం కొన్ని ఫ్లూక్స్ చేస్తాం, కాబట్టి 78 అన్న కరెక్ట్ కావా, అంత అదృష్టం లేదా మనకు, ప్రిపేర్ అవుతున్నాం కదా, కాబట్టి ఏదో తగులుతుంది. 78 క్వశ్చన్స్ రైట్ అయినా కూడా ఇక్కడ మొత్తం 8 పోయినా ఓవరాల్గా 55 స్కోర్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇది రీజనింగ్. నెక్స్ట్ సెక్షన్ గమనిద్దాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ, ఇది 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంది. ఇక్కడ గమనిస్తే అర్థమెటికల్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ వస్తున్నాయి, 35 మార్క్స్ అనమాట. చూడండి, ఇండిసెస్, రేషియో ప్రపోర్షన్, సట్స్, నెంబర్ అండ్ డివిజబిలిటీ, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న 2 ఒకటి, ఆర్డరింగ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఏరియాస్, వాల్యూమ్స్, మెన్సురేషన్, మాడ్యులర్ అర్థమెటిక్. సేమ్ సిలబస్ యాజ్ ఏ ఏపీఐసెట్. అర్థమెటికల్ అబిలిటీ సేమ్ మార్క్స్ సేమ్ సిలబస్, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ అనేది 10th క్లాస్ లోపల ఉన్న బేస్ మీద బేస్ చేసుకుని ఉన్న మ్యాథ్సే ఉంటుంది. క్లియర్? మీరు 10th వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యారో 5th, 6th, 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ అందులోనే ఉంటాయి, సేమ్ టాపిక్సే. క్లియర్? ఆ ప్యాటర్న్ నుంచి ఆ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రేస్ కావడం జరుగుతుంది. ఇంటర్ మ్యాథ్స్ టచ్ కాదు, మైండ్లో పెట్టుకోండి. 10th వరకు మాత్రమే ఈజీగానే ప్రిపేర్ కావచ్చు, చాలా సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్దగా ఉండదు. అర్థమెటిక్ చాలా ఈజీ. క్లియర్? మ్యాథ్స్ అనేది భయపడుతుంటారు కొందరు, వాళ్ళకి చెప్తున్నాను, అర్థమెటిక్ చాలా ఈజీ. ఒకసారి ప్రిపేర్ అయ్యి ట్రై చేయండి, చాలా ఈజీగానే వస్తుంది అర్థమెటిక్. ఇక్కడ మీరు 35కి 25 తెచ్చుకున్నాం అనుకోండి. క్లియర్? నెక్స్ట్ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ, ఇందులో మీరు మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ గెయిన్ చేసుకోవాలి, ఏది తక్కువ సిలబస్ ఉంది, బెన్న అయిపోతే ఇక్కడ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, అంతా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీలో చాలా సిలబస్ ఉంది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు చూడండి, ట్రిగ్నామెట్రీ నేర్చుకున్నారు, యాంగిల్స్ మీద నేర్చుకోవాలి, ఓన్లీ యాంగిల్స్ మీద. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు కదా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆ కాన్సెప్ట్, అవి ఐడెంటిటీస్ అంటాం. ఆ ఐడెంటిటీసే చదవాలి, వేరేటి వద్దు. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్,
టవర్స్ ఇస్తుంటారు కదా మీటర్స్, వాటి మీద ఇలా వాడు ఇచ్చిన ఇక్కడ రిప్రజెంట్ చేశారు కదా, ఈ టాపిక్స్ మీద మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రా కంటెంట్ వద్దు. ట్రిగ్నామెంట్రీ అంటే చాలా వస్తుంది, అందులో వీడి ఇక్కడ రిప్రజెంట్ చేశాడు కదా, అలాంటి కాన్సెప్ట్ మీదనే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రా కంటెంట్ వద్దు మనం. క్లియర్? మనకు మార్క్స్ కావాలి, సబ్జెక్ట్ కాదు ఇక్కడ. క్లియర్? మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మళ్ళీ ప్రిపేర్ అవుదాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ మార్క్స్ని స్కోర్ చేసుకోవాలి అందుకోసం. నెక్స్ట్ ప్లేన్ జామెట్రీలో లైన్స్, ట్రయాంగిల్స్ మీద ఆ టాపిక్ మాత్రమే. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇంటర్మీడియట్లో చేస్తుంటారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినది. ఆ కాన్సెప్ట్ ఒకటి చూసుకోండి చాలా, అంతే, ఎక్కువ వద్దు మళ్ళీ. నెక్స్ట్ సెక్షన్స్ ఫార్ములాకి సంబంధించినది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ అంటుంటాడు, వీటికి సంబంధించినది. y = mx + c, y - y1 = m × x - x1, m అంటే స్లోప్ అని. క్లియర్? వాడు ఇచ్చిన ఏమైతే ఇక్కడ రిప్రజెంట్ చేశాడో అవి మాత్రమే చదవండి. టీఎస్ వాళ్ళకి చెప్తున్నాను. ఏపీ వాళ్ళకి ఇక్కడ 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళు స్కిప్ చేసేదానికి ఛాన్స్ ఉంది, మీరు స్కిప్ చేయలేరు. కాబట్టి వీడు ఏదైతే అడుగుతున్నాడో పర్టికులర్గా ఆ టాపిక్కే చదవండి, ఎక్స్ట్రా కంటెంట్ వద్దు. క్లియర్? ఇక్కడ 30లో కొంచెం ఇది టిపికల్ కాబట్టి మీకు 15 మార్క్స్ స్కోర్ చేసుకున్నారు అనుకోండి. క్లియర్? సగమే ఇస్తున్నాను, కొంచెం టిపికల్గా అనిపిస్తే. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు, దాంట్లో ప్రాబ్లం లేదు. 23, 25 స్కోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 15 అండ్ ఆన్ యావరేజ్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూడండి ఏమి ఇచ్చాడు, మీన్, మీడియన్, మోడ్. ఓన్లీ మీన్, మీడియన్, మోడే అదే చదవాలి. ఏపీ వాళ్ళకంటే మీకు వాళ్ళ కోరిలేషను, స్టాండర్డ్ డివియేషన్ అనేవి ఉన్నాయి, మీకు లేవు. మెయిన్, మీడియన్, మోడ్ అవే చదవాలి. సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ ఒకటి, ఇవి మాత్రమే చదవాలి. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయి. క్లియర్? 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇందులో 10కు ఒక 9 తెచ్చుకున్నారు అనుకోండి. క్లియర్? అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది, 25, 15, 40, 49 మార్క్స్. 49 ముందేంది 55, 55, 49 ఎంత, 104 మార్క్స్. చాలు, సేఫ్ జోన్, మంచి స్కోర్ ఇది. ఇంకా అయిపోలేదు, మనకు ఇంగ్లీష్ సెక్షన్ ఉంది అనమాట. ఇంగ్లీష్ చూడండి 50 మార్క్స్. ఇందులో ఏమేమి ఇస్తాడు చూడండి, మీనింగ్స్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, వర్బ్ అంటే టెన్స్, వాయిస్ మీద బేస్ చేసుకుని 5 మార్క్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ మీద 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మీద 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, కంప్యూటర్ టర్మినాలజీ 5, బిజినెస్ టర్మినాలజీ 5, కాంప్రిహెన్షన్ 15. ఓవరాల్గా చూడండి మీకు పర్టికులర్గా రిప్రజెంట్ చేశాడు టీఎస్ వాళ్ళకు. ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. చూడండి ఏవి మీరు స్ట్రాంగ్ జోన్ ఉన్నారు, సార్ ఇవి కొంచెం నేను స్ట్రాంగ్ ఉన్నాను, వీటి వరకు కంప్లీట్ చేసేయండి, తర్వాత వీటి మీద 50-50 తీసుకోండి. క్లియర్? అలాగా ఎంత లేదన్నా ఇక్కడ మీరు 50కి ఏంటి 30ని తెచ్చుకున్నారు అనుకోండి, 30+, ముందెన్ని 104, ఇప్పుడు 30, టోటల్ ఏమవుతుంది 134. 134 అంటే ఏంటి, టాప్ 100లో ఉంటుంది. టాప్ 100, టాప్ 50 కూడా ఉండొచ్చేమో, టాప్ 50 కూడా ఉండొచ్చు. క్లియర్? మంచి స్కోరింగ్, మిస్ చేసుకోకండి. మీకు 25 డేస్ ఉంది, 25 డేస్లో మిస్ చేసుకోకండి, బాగా యూటిలైజ్ చేయండి, స్ట్రగుల్ చేయండి. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు సెమిస్టర్ ఉంది సార్, అది ఉంది సార్, ప్రిపేర్ కాలేదు, టైం ఉంది, అది ఇదని. ఇప్పుడు మీరు 25 డేస్ వాల్యుబుల్ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకున్నారంటే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీ, మంచి కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఫ్యూచర్ అనేది బాగుంటుంది. క్లియర్? చూడండి ఇది మీకు ఓవరాల్గా ఎగ్జామ్ 200 క్వశ్చన్స్ 2.5 అవర్ మైండ్లో పెట్టుకోండి. 2.5 అవర్ ఏ మాక్ టెస్ట్ రాసినా కూడా 2.5 అవర్ మీరు ఖచ్చితంగా కూర్చొని పేషెన్స్గా కూర్చోవాలి. 2.5 అవర్ అటెంప్ట్ చేయాలి. క్లియర్? నెగిటివ్ లేవు, 200 అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ 2 అవర్స్ 10 మినిట్స్ నీట్గా రాయండి మ్యాక్సిమం అన్నీ. లాస్ట్ 20 మినిట్స్ మైండ్లో పెట్టుకోండి, లాస్ట్ 20 మినిట్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఏదో ఒకటి ప్లేస్ చేసి ఓవరాల్గా 200 క్వశ్చన్స్ అనేవి మీరు అన్ని మార్క్స్ చేయాల్సిందే. క్లియర్? కంప్లీట్గా 2.5 అవర్ని యూటిలైజ్ చేసే మైండ్ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోండి చాలు. క్లియర్? ఇది టీఎస్ సిలబస్ సంబంధించింది. నెక్స్ట్ ప్రిపరేషన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. 25 డేస్లో ఎలా చూడండి, 25 డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి సార్, ఏంటి అనే కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఏపీ వాళ్ళైనా కానీ టీఎస్ అయిన వాళ్ళైనా కానీ చూడండి అన్న. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ కామన్గా ఉన్నాయి చూడండి, అనలిటికల్ అబిలిటీ ఇద్దరికీ కామన్. క్లియర్? అనలిటికల్ అబిలిటీ ఇందులోంచి 75 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇద్దరికి సేమ్ సిలబస్, తేడా ఏమీ లేదు. కాబట్టి ఇందులో మీరు 55 స్కోర్ చేయాలి. ఎలా స్కోర్ చేయాలి సార్ అంటే, డేటా సఫిషియన్సీ అనేవి 20 క్వశ్చన్స్ని మైండ్లో పక్కన పెట్టేసేయండి.
క్లియర్, దీని మీద ఫోకస్ చేయకండి. లాస్ట్లో టైం ఉండి అన్నీ ప్రిపేర్ అయినాం అన్న వాళ్ళు మాత్రమే ఫోకస్ చేయండి, మిగతా వాళ్ళు వద్దు. క్లియర్, దీని మీద ఫోకస్ చేయకండి. నెక్స్ట్ రిమైనింగ్ 55 క్వశ్చన్స్లో మీకు సీక్వెన్స్ సిరీస్ సంబంధించిన ఏదో ఒక వీడియో చూడండి యూట్యూబ్లో. మనదే ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా, అవి కూడా మైండ్లో పెట్టుకొని ప్రీవియస్ ఇంకా చేయలేదు, ఇప్పుడు మేము చేసి అప్లోడ్ అనేది చేస్తామన్నమాట. ఇప్పటి నుంచి ప్రీవియస్ పేపర్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టి వాటిని కూడా సాల్వ్ చేసి త్వరగా మీకు అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ అనేవి ఇది చేస్తామన్నమాట. చూడండి 55 క్వశ్చన్స్, సీక్వెన్స్ సిరీస్ ఒకటే కాన్సెప్ట్, నెంబర్స్ లెటర్స్. ఈ నెంబర్స్ లెటర్స్ మీదనే తిరుగుతూ ఉంటుంది. టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, ఒకటే కాన్సెప్ట్, ఒకటే లాజిక్స్ ఉంటాయి. అసలు ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి, వాటి గురించి చూడండి, ఎక్కడో చోట వినండి, ఏ వీడియో అయినా పర్లేదు, వాడు ఉన్నది సిరీస్ మీద, ఖచ్చితంగా సిరీస్ మీద 25 క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా అనాలిసిస్, తెలుసు కదా, బార్ గ్రాఫ్స్ అవి ఇవి అన్నాం, వీటి మీద కూడా. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, టైమ్, డేటా అరేంజ్మెంట్. చూడండి సార్ ఎలా చేయాలంటే, చూడండి అన్న, కోడింగ్, డీకోడింగు, ఈ సిరీస్ టోటల్ 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 డేస్లో మీ టార్గెట్ ఏంటంటే వితిన్ 7 డేస్లో మీకు ఈ అనలిటికల్ అబిలిటీ అనేది కంప్లీట్ అయిపోవాలి. 7 డేస్లో అనలిటికల్ అబిలిటీ కంప్లీట్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ ఆర్ పాసిబుల్. మనం చదవాల్సింది ఏంటి, సిరీస్కు సంబంధించిన ఒక కాన్సెప్ట్, డేటా అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్, 3 టాపిక్లా, 3 టాపిక్సే, మనం ఎక్కువ ఏం చదవట్లేదు. ఫస్ట్ది సిరీస్కు సంబంధించింది. క్లియర్. నెక్స్ట్ ఏంటి, డేటా అనాలిసిస్, డేటా అనేది వాడే ఇస్తాడు, చూసి ఎంతసేపు రాస్తాం మనం, దాని మీద ఒక క్లారిటీ రాయాలి, ఎలా చేస్తున్నాడు, ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ ఏంటి. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, కోడ్ ఇచ్చింటాడు, దాన్ని మార్చి రాసింటాడు, తిప్పి రాసినాడా, 2 స్టెప్పులు చేసినాడా, నెంబర్లేకి మార్చి అడిషన్ చేసినాడా, ఇదే కాన్సెప్ట్, కొత్తగా ఏముండదు. క్లియర్. కాబట్టి ఈ 3 కాంబో, ఇది చాలా ఫ్రీ మార్క్స్, ఇవి మొత్తం 2 డేస్లోనే అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్ అంటే, ఎందుకు 7 డేస్ ఇక్కడ అనాలిసిస్ చేశాను, టైమ్, డేట్ అరేంజ్మెంట్లో నీకు టాపిక్స్ చాలా వస్తాయి, బ్లడ్ రిలేషన్ అని, అది ఇది ఇది అని. క్లియర్. అందుకోసం నేనేం చెప్తున్నాను, ఓవరాల్గా 7 డేస్ టార్గెట్. 7 డేస్లో అనలిటికల్ అబిలిటీ క్లోజ్ అయిపోవాలి. ఎలా ప్రిపేర్ అవుతారు, ఎన్ని అవర్స్ కేటాయిస్తారు, అది మీ మీద డిపెండెన్సీ. క్లియర్. నేర్చుకునే కాన్సెప్ట్ని నీట్గా నేర్చుకోవాలి. 7 డేస్లో కంప్లీట్ అయిపోవాలి అనలిటికల్ అబిలిటీ, మైండ్లో పెట్టుకోండి. 7 డేస్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇక్కడ సిరీస్ అనే కాన్సెప్ట్, ఇందులో లెటర్, నెంబర్ 2 వస్తాయి. క్లియర్. నెక్స్ట్ ఇందులోనే ఆడ్ వన్ అవుట్ ఉంటుంది. ఆడ్ వన్ అవుట్ అంటే ఏం లేదు, 4 డిఫరెంట్ అనేది కనుక్కోవాలి అంతే. క్లియర్. నెక్స్ట్ డేటా అనాలిసిస్, వాడు డేటా ఇస్తాడు, ఆ డేటాని ఎలా రాయాలి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏ ఫార్మాట్లో అడుగుతున్నాడు. డేటా అనాలిసిస్ నుంచి 5 or 6 మోడల్స్ ఉన్నాయి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి క్రియేట్ కావు. ఆ మోడల్స్లో ఏ విధంగా అడిగితే ఏ విధంగా చేయాలి, అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, ఎలా మారుస్తున్నాడు, ఏ మైండ్ సెట్ ప్రకారంగా మారుస్తున్నాడు, ఎలాంటి లాజిక్స్ ఇస్తున్నాడు, చాలు. క్లియర్. దట్స్ ఇట్, అడిగి క్లియర్. నెక్స్ట్ డే టు టైం అరేంజ్మెంట్లో ఇక్కడ 3-4 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. తర్వాత మీకు బ్లడ్ రిలేషన్స్, ఇది కొంచెం ఉంటుంది. దీని మీద ఒక 15 to 20 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు కూడా దీని మీద ఐడియా వచ్చేస్తుంది. ఇది విన్నాం, ఆల్రెడీ చేసింది, ఇలా అప్రోచ్ అవ్వాలి, అలా అప్రోచ్ అవ్వాలి, ఒక ఐడియా అనేది జనరేట్ అయిపోతుంది. క్లియర్. వితిన్ 7 డేస్లో మీరేంటి అనలిటికల్ అబిలిటీ క్లోజ్ చేసేయాలి. ఈ 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ ఉన్నాయి కదా, అది అవసరం లేదు, లైట్ తీసుకోండి, దాని మీద హోప్స్ ఎక్కువ వద్దు. క్లియర్. దాని గురించి లాస్ట్లో మళ్ళీ చూద్దాం, ఎండింగ్లో, లాస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2-3 డేస్ ముందు ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. క్లియర్. ఓవరాల్గా 7 డేస్లో మీకు క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని లైట్ తీసుకోకూడదు. రిమైనింగ్ చూడండి, 25 డేస్లో 7 డేస్ అయిపోయినాయి, ఇంకెన్ని డేస్, 18 డేస్ ఉన్నాయి. ఈ 18 డేస్ మీరు ఏం చేయాలి, ఈ 7 డేస్ జరిగిన టాపిక్స్ మీద ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి కంటిన్యూగా. 18 డేస్ మీరు ఏదో ఒక సెక్షనల్ టెస్టో, ఇంకొక టెస్టో వీటి మీద రాస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీకు 2-3 టైమ్స్ రాసిన సేమ్ టెస్ట్లో సేమ్ కాన్సెప్ట్కి సంబంధించిన
ఆన్సర్స్ అనేవి రావట్లేదు అంటే మళ్ళీ ఆ క్లాస్ అనేది ఒకసారి వినాలి, చూడడమో ప్రాక్టీస్ చేయడమో ఇంకోసారి చేయాలి. క్లియర్? 7 days నేర్చుకునేది ఏం చేయాలి, 18 days అనేది వదలకుండా కంటిన్యూగా ఏదో ఒక ఎగ్జామ్ రాసేయాలి, ఏదో ఒక మాక్ టెస్ట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తీసుకొని కంటిన్యూగా మీరు చేస్తూ రావాలి. క్లియర్? 18 days ఇది రీజనింగ్ షెడ్యూల్. 7 daysలో కంప్లీట్ చేసి మీరేంటి రిమైనింగ్ 18 days ఏదో ఒక ఎగ్జామ్ అటెండ్ చేస్తూ రావాలి. నెక్స్ట్ రిమైనింగ్ 18 daysలో ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. క్లియర్? ఇంగ్లీష్లో ఏంటి 2 through 3 days. ఫస్ట్ ఏం చేయాలి, 2 నుంచి 3 days ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ప్యాసేజీలు చేయండి. తర్వాత యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్, 1 words ఇడియమ్స్ ఇవి మాత్రమే చదవండి. వొకాబులరీ ఎంత చదివినా కొత్తగా వస్తూనే ఉంటుంది. 2 నుంచి 3 days మీరు ఏం క్లియర్ చేయాలంటే యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్, 1 words ఇడియమ్స్. క్లియర్? ఈ టాపిక్స్ చదివేసేయండి చాలు. దాని తర్వాత మీరేం చేయాలి, 3 days కంప్లీట్ అయిపోయింది అనుకుందామా, ఎన్ని డేస్ ఉంది, 15 days. ఈ 15 days ఏం చేయాలి, రీజనింగ్తో పాటు అదే అనలిటికల్ అబిలిటీతో పాటు మీరేంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది కూడా రాస్తూ వెళ్ళాలి. క్లియర్? అనలిటికల్ అబిలిటీతో పాటు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా సార్ మేము ప్రిపేర్ అయింది 3-4 టాపిక్సే కదా అంటే చూడండి అన్న, ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్స్ రాసే కొద్దీ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, చదివేది చాలా ఉంటుంది, చదివే కొద్దీ వస్తూనే ఉంటుంది. అందుకోసం మీరేంటి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాసి ఆ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ చూసి అలవాటై మీకు ఏంటంటే ఫ్లోలో అనేది అలవాటు అయిపోతుంది ఇంగ్లీష్. అందుకోసమే చెప్తున్నాను, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవి మాత్రమే ఫోకస్ చేయండి. క్లియర్? దాని తర్వాత 1 words ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవి ఏంటి డైలీ చదువుతుంటూ రీకాల్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం నేనేమంటున్నా 2 to 3 days ఇంగ్లీష్ మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి. వీటి మీద ఈ క్లారిటీ వచ్చేసిందా, నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్ రాయండి, రాకపోయిందా నో ప్రాబ్లం, చూడండి సొల్యూషన్ ఏంటి, అనాలిసిస్ ఏంటి. నెక్స్ట్ అదేవిధంగా మీరేం చేయాలి, 15 days ఈ అనలిటికల్ అబిలిటీతో పాటు ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఎగ్జామ్స్ రాస్తూ వెళ్ళాలి. సెక్షన్లు ఎక్కడో ఒక చోట రాయండి, నో ప్రాబ్లం. యాక్టివ్ ప్యాసివ్ ఉన్నాయా, 20-30 క్వశ్చన్లు ఉన్నాయా, చేయండి, నో ప్రాబ్లం. డైరెక్ట్ ఇండైరెక్ట్ చేయండి, 1 words చేయండి, అన్నీ చేస్తూ వెళ్ళాలి. ఇంగ్లీష్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డెవలప్మెంట్ అవుతుంది, ప్రిపేర్ అయితే కాదు. క్లియర్? రీజనింగ్ కానీ ఈ అనలిటికల్ అబిలిటీ కానీ ఈ ఇంగ్లీష్ కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డెవలప్మెంట్ అవుతుంది. మీ అనలిటికల్ అబిలిటీ ఎప్పుడు వినలేదు కాబట్టి ఒకసారి విని తర్వాత చేయమని చెప్పింది. అందుకే ఈ 7 days ఇచ్చింది ఎందుకు, ఒక ఐడియా వస్తుంది, మీకు జనరేట్ అవుతుంది, దాని తర్వాత మీకు లాజిక్స్ అర్థమైతే ఈ 18 days ఎగ్జామ్స్ రాస్తే మీకు బాగా ప్రాక్టీస్ మీద డెవలప్ అవుతుందని. అదేవిధంగా ఇవి కూడా మీరేంటి 2 through 3 days ఇంగ్లీష్ మీద ఐడియా తెచ్చుకొని యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ చిన్న ఉన్నాయి కదా గ్రామర్ కాన్సెప్ట్స్ ఇవి టోటల్గా ఇది చేసి నేర్చుకొని దీని మీద గ్రిప్ ఉన్న తర్వాత మీరు ఎగ్జామ్స్ రాయండి, ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి 2 సబ్జెక్ట్స్. క్లియర్? 2 క్లోజ్ అయిపోయినా. నెక్స్ట్ లాస్ట్ 15 days. 15 days ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ స్టాటిస్టికల్ అబిలిటీ కంప్లీట్ చేయాలి. ఎందుకు సార్ అంటే 2 chapters మాత్రమే ఉన్నాయి, ఒక రోజులోనే అయిపోతుంది. మీను, మీడియన్ 3, స్టాండర్డ్ డివియేషన్, ప్రాబబిలిటీ ఒక రోజులోనే అయిపోతుంది. ఇక్కడ 10 మార్కులు స్కోర్ చేసేసినట్లే. నెక్స్ట్ అర్థమెటిక్ అబిలిటీ స్కోర్ చేయండి. ఎందుకు అర్థమెటికల్ అబిలిటీ అంటే ఈజీగా ఉంటుంది. క్లియర్? అర్థమెటికల్ అబిలిటీ. దాని తర్వాత ఏంటంటే జామెట్రికల్ అబిలిటీ. చూడండి మ్యాథ్స్కి ఎంత లేదన్నా 10 daysలోనే క్లోజ్ చేయండి. 10 days. లాస్ట్ 5 days ఏం చేయాలంటే మాక్ టెస్టులు రాయాలి, గ్రాండ్ టెస్టులు రాయండి. రోజుకు 2 రాయండి, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 5 days 10 గ్రాండ్ టెస్ట్. క్లియర్? ఎగ్జామ్ అంటే క్లియర్ పోతుంది, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. క్లియర్? ఎలా చేయాలి, ఫస్ట్ 7 days అనలిటికల్ అబిలిటీ బాగా గమనించండి. ఫస్ట్ 7 days ఏంటి అనలిటికల్ అబిలిటీ, తర్వాత 3 days వచ్చి ఇంగ్లీష్కు కేటాయించండి, నెక్స్ట్ 10 days వచ్చి మ్యాథ్స్కు కేటాయించండి. క్లియర్? ఈ 7 days తర్వాత ఏం చేయాలి, రీజనింగ్ ఇదే అనలిటికల్ అబిలిటీ అనేది ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. క్లియర్? ఎగ్జామ్స్. అదేవిధంగా ఇంగ్లీష్ 3 days తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్స్. మ్యాథ్స్ కూడా 10 days తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్స్. టోటల్గా ఈ ఎగ్జామ్స్ అనేవి ఎంత రాస్తే అంత బెటర్. లాస్ట్ 5 days ఏం చేయాలి, లాస్ట్ 5 days ఎగ్జామ్స్కి 5 days ముందు మీరేం చేయాలి, 10 మాక్ టెస్ట్లు మినిమం రాయాలి. 10 మాక్ టెస్ట్ కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్. 10 మాక్ టెస్ట్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి.
ఎంత రాస్తే అంత బాగుంటుంది, మీ మైండ్ అనేది బాగా ఫోకస్గా వచ్చేస్తుంది. 5 days 10 మార్క్స్ రాసి ఎగ్జామ్కి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ అనేది మీకు సింపుల్గా కనిపిస్తుంది, చాలా ఈజీగా సింపుల్ అనిపిస్తుంది. డైలీ రాసే ఎగ్జామే కదా అనే ఆ ఫ్లోలో కూడా మీరు ఏంటంటే కొంచెం టైడ్గా భయం అనేది మొత్తం వెళ్ళిపోయి హ్యాపీగా రాసేస్తారు ఎగ్జామ్ అనేది. క్లియర్? ఇది మైండ్లో పెట్టుకోండి. 7 days అనలిటికల్ అబిలిటీ, తర్వాత ఎగ్జామ్స్ ఏదో ఒక మాక్ టెస్ట్, నెక్స్ట్ 3 days ఇంగ్లీష్, నెక్స్ట్ మాక్ టెస్ట్, నెక్స్ట్ 10 days మ్యాథ్స్, అదేంటి స్టాటిస్టికల్ అబిలిటీ, అర్థమెటికల్ అబిలిటీ. మ్యాథమెటికల్ అబిలిటీ అనేవి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మధ్య మధ్యలో అక్కడక్కడ చూడండి, విన్న వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తారు, మిగతా వాళ్ళు అనమాట. 10 days మ్యాక్సిమం ఫోకస్ చేయండి. తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ కాండి. లాస్ట్ 5 days ఎగ్జామ్స్కి కేటాయించండి. టీఎస్ వాళ్ళకు కొంచెం ఇక్కడ డిఫరెంట్ అవుతుంది, 35 ఉన్నాయి కదా సార్ మ్యాథమెటికల్ అబిలిటీ అంటారు. అందుకే స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి కదా వాటి మీద ఫోకస్ చేయండి. టీఎస్ వాళ్ళు స్కోరింగ్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 5 days ఎవరైనా మాక్ టెస్ట్లు మినిమం 10 రాయండి, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. క్లియర్? అలా రాయడం వల్ల మీకు స్కోర్ డెవలప్మెంట్ అవుతుంది, ఫియర్ అనేది తగ్గిపోతుంది, హ్యాపీగా ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. క్లియర్? ఇది మీకు చదవాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్. ఏం సార్ మాకు దీని మీద ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా ఫర్దర్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చిన్న బ్యాచ్ అనౌన్స్మెంట్ అనేది ఉంది, వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. మేము చూడండి సేమ్ ఐక్యూ అకాడమీ అని చెప్పి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకేంటంటే సేమ్ ట్రీలోకి సంబంధించిన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కింద లేఅవుట్ అనేది వచ్చేస్తుంది. అందులో మీకు స్టోర్ అనేది వెళ్ళిన తర్వాత స్టోర్లో ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ 2022 అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. క్లియర్? ఇందులో ఏంటంటే ఏపీ అండ్ టీఎస్ రెండుకు సంబంధించినవి సపరేట్ ఫోల్డర్స్ చేసి మేము వీడియోస్ అనేవి చేయడం జరిగింది. క్లియర్? రెండు సపరేట్ సేమ్ ప్రజెంట్ సిలబస్ మీద ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అందరు కలిసి మేము కోర్స్ అనేది అనౌన్స్మెంట్ చేశాం. కోర్స్ యొక్క ఫీజు 999 అనమాట. చూడండి చాలా మినిమం అమౌంట్. మీరు 1 month ఎక్కడికైనా వెళ్ళినారంటే 1 month యొక్క ట్యూషన్ ఫీజు మాత్రమే అది 1000 అనేది. క్లియర్? చాలా సింపుల్ అమౌంట్. మామూలుగా 10th ఇంటర్ వాళ్ళు ట్యూషన్కి వెళ్తేనే మంత్లీ 1000 ఇస్తున్నారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి రాస్తున్నాం మంచి సీటు కోసం అనుకున్నప్పుడు 1000 అనేది నాట్ ఎ బ్యాడ్ అమౌంట్, చాలా మినిమం అన్నమాట, తక్కువ అమౌంటే. క్లియర్? చూడండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ పర్చేస్ చేయండి. ఈ కోర్సులో ఏమేమి ఉంటాయి సార్ ఎట్లా అనేది గురించి నేను కూడా ఒక ఐడియా ఇస్తాను. లేదు సార్ నేను కోర్సు నాట్ ఇంట్రెస్టెడ్, లేదు వేరే చోట నేను ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాను, సెల్ఫ్గా ప్రిపేర్ అయిపోయాను, బయట కోచింగ్ తీసుకున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సేమ్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు కింద బ్యాచెస్ అని ఉంటుంది, హోము బ్యాచెస్ స్టోర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాచెస్ మీద క్లిక్ చేస్తూనే మీకు ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది. ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తూనే ఎంటర్ బ్యాచ్ కోడ్ అని వస్తుంది. ఎంటర్ బ్యాచ్ కోడ్ ఏంటి? ఐసెట్ 2022 అని ఎంటర్ చేయండి, స్పేస్ లేదు, కంటిన్యూగా ఐసెట్ 2022 స్మాల్ అయినా క్యాపిటల్ అయినా నో ప్రాబ్లం. ఐసెట్ 2022 అని ఎంటర్ చేసి ఓకే ఇచ్చారంటే మాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది, మేము యాక్సెప్ట్ చేసేస్తాం అనమాట. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఏంటి, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మాకు ఒక మెసేజ్ చేయండి, మీకు మెసేజ్ బాక్స్ ఉంటుంది అక్కడ మాకు మెసేజ్ చేయండి, ఐసెట్ స్టూడెంట్ అని చెప్పి మెసేజ్ చేయండి. క్లియర్? మీరు ఈ బ్యాచ్ రిక్వెస్ట్ మాకు అర్థం కాలేదు సార్, కోడ్ ఎలా పంపించాలో అన్న వాళ్ళు ఏంటంటే మెసేజ్ ఉంటుంది, మెసేజ్ బాక్స్లో మాకు ఐసెట్ స్టూడెంట్ అని చెప్పి మెసేజ్ చేశారంటే అక్కడే యాప్లోనే చాట్ బాక్స్లో మెసేజ్ చేశారంటే మేము మీకు బ్యాచ్లోకి డైరెక్ట్గా మేమే యాడ్ చేసేస్తాం. మీరే యాడ్ కావాలనుకున్న వాళ్ళంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఐసెట్ 2022 బ్యాచ్ కోడ్ మాకు ప్రాసెస్ రాలేదు సార్, కావడం లేదన్న వాళ్ళు ఐసెట్ స్టూడెంట్ అని మెసేజ్ చేశారంటే మేము బ్యాచ్లో అనేది యాడ్ చేస్తాం. ఆ బ్యాచ్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఎక్కడైనా ప్రిపేర్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఆ క్వశ్చన్ ఫోటో తీసి అక్కడ మీకు గ్రూప్ అనేది ఉంటుంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేశారంటే మీకు సొల్యూషన్స్ ఉంటాయి, మేము మీ డిస్కషన్స్ అనేవి డిస్కస్ చేయొచ్చు. సబ్జెక్టు పరంగా ఏమున్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతే ఫ్యాకల్టీ అనే వాళ్ళు కూడా ఉంటారు, మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా అక్కడ మేము అవైలబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. క్లియర్? యాప్ డౌన్లోడ్ చేసి బ్యాచెస్ మీద క్లిక్ చేసి ఫ్రీ ఫర్ ఆల్, బ్యాచెస్కి పేమెంట్ ఏం లేదు, బ్యాచ్ కోడ్ మీద క్లిక్ చేసి ఐసెట్ 2022 ఓకేనా చేయండి. అర్థం కాని వాళ్ళు చాట్ బాక్స్లో ఐసెట్ 2022 అనేది ఐసెట్ స్టూడెంట్ అని మెసేజ్ చేసా కూడా మేమే డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. క్లియర్? ఇది ఫ్రీ ఫర్ ఆల్.
అదేవిధంగా బ్యాచ్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాచ్ మేము పర్చేస్ చేయాలి సార్, ఇంకా బాగా ప్రిపేర్ కావాలనుకుంటున్నాం, ఐసెట్ గురించి మాకు కొంచెం కంటెంట్ కావాలి, క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్లోకి వెళ్తే ఈ బ్యాచ్ అనేది కనపడుతుంది. ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ 999, చాలా మినిమం అమౌంట్. పర్చేస్ చేశారంటే మీకు కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. వ్యాలిడిటీ December 31 వరకు ఉంటుంది. క్లియర్? December 31 వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. చూడండి, పర్చేజ్ చేస్తూనే మీకు కంటెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే మీకు పైన మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఫోల్డర్. మాక్ టెస్ట్లు ఏంటంటే ఇవి వచ్చి టెస్ట్లు అనమాట, టెస్ట్లకు సంబంధించిన ఫోల్డర్. ఇందులో మీకు ప్రెజెంట్ ఇంగ్లీష్ అనేవి అంటే కమ్యూనికేషన్ అబిలిటీకి సంబంధించిన టెస్ట్లు అనేవి యాడ్ చేసేసాం. టోటల్ 39 టెస్ట్లు ఉన్నాయి, అందులో 36 వచ్చి ఓన్లీ కమ్యూనికేషన్ అబిలిటీ మీదనే ఉన్నాయి టెస్ట్లన్నీ. ఇప్పుడు మీకు ఫర్దర్ డైలీ అప్డేట్ అవుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ అనలిటికల్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ టెస్ట్లు కూడా మీకు డైలీ అప్లోడ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. క్లియర్? ప్రెజెంట్ అయితే ఈ టెస్ట్లు ఉన్నాయి, వీటితో పాటు మ్యాథ్స్ అండ్ అనలిటికల్ అబిలిటీ ఈ రెండు సంబంధించిన టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతూ వస్తాయన్నమాట. క్లియర్? ఈ ఇంగ్లీష్ అనేవి కంప్లీట్గా అప్లోడ్ అయినాయి. ఏంటి? సెక్షనల్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్లు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏపీ ఐసెట్ ప్యాటర్న్ సంబంధించిన ఫోల్డర్, అంటే ఏపీ ఐసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఫోల్డర్ అనమాట. నెక్స్ట్ టీఎస్ ఐసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ వీడియోస్ యొక్క ఫోల్డర్. ఇందులో మీరు ఇది క్లిక్ చేస్తూనే పైన సిలబస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్న్ ఉంటాయి, అనలిటికల్ అబిలిటీకి సంబంధించిన ఫోల్డర్, మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించిన ఫోల్డర్, కమ్యూనికేషన్ అబిలిటీకి సంబంధించిన ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఎన్ని మార్క్స్, ఏ టాపిక్ మీద ఎన్ని మార్క్స్ అని చెప్పి ఆ వీడియోస్ ఫోల్డర్స్ అనేవి మీకు ఓపెన్ అయిపోతే వీడియోస్ అనేవి ఉంటాయి. టోటల్ చూడండి 119 వీడియోస్ ఉన్నాయి ఏపీ ఐసెట్ వాళ్ళకు. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఆ పీడిఎఫ్స్ అనేవి 31. నెక్స్ట్ 108 వీడియోస్ టీఎస్ వాళ్ళకు, అదేవిధంగా 31 ఫైల్స్ అనమాట. క్లియర్? ఇది మీకు ఓవరాల్గా ఇక్కడ ఉన్న కంటెంట్ చూడండి. లోపల ఫోల్డర్ క్లిక్ చేస్తూనే చూడండి, ఏపీ ఐసెట్ సిలబస్ అనలిటికల్ అబిలిటీ 75 మార్క్స్. ఇందులో 27 వీడియోస్ మాత్రమే, చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ 70 మార్క్స్, 28 వీడియోస్ మాత్రమే, ఈజీగా అయిపోతుంది. మ్యాథ్స్ మీద 64 వీడియోస్ ఉన్నాయి. అందుకోసం మీరు ఏంటంటే ఏ ఫోల్డర్స్ అవుతే ఎన్ని మార్క్స్ ఉంటాయి అని దాని మీద మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ టీఎస్ వాళ్ళకు కూడా అలాగే చూడండి, టీఎస్ 27 వీడియోస్ 75 మార్క్స్. నెక్స్ట్ 24 వీడియోస్ ఇంగ్లీష్, 57 వీడియోస్ ఫర్ మ్యాథ్స్ అనమాట. క్లియర్? ఇది మీకు ఎందుకంటే టీఎస్ వాళ్ళకి కొంచెం సిలబస్ తక్కువ ఉంటుంది, మ్యాథ్స్లో తక్కువ వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట. డన్. ఇది మీకు ఓవరాల్గా కోర్సులు అనమాట. నెక్స్ట్ ఇందులోనే మాక్ టెస్ట్ అనేవి కూడా అప్లోడ్ అయిపోతుంటాయి, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫర్దర్ మీకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా యాడ్ అవుతూ వస్తాయి. క్లియర్? మీరు ఇందులో ఏంటంటే మీరు ఏమో డౌట్స్ ఉన్నానా చూడండి, ఈ కోర్స్ రిలేటెడ్ పర్చేస్ చేయాలి సార్ అనుకున్న వాళ్ళు, ఏమైనా ఫర్దర్ ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి, 8555803288. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఈ నెంబర్ మీకు కనెక్ట్ కాకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9154482765. ఈ 2 నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. క్లియర్? ఈ కోర్స్కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉన్నాయి. కొందరికి డౌట్ రావచ్చు, సార్ ఈ వీడియోస్ చూస్తేనే చాలా అంటే ఎనఫ్, ఈ వీడియోస్ వాచ్ చేశారంటే వేరే కంటెంట్ వేరే మెటీరియల్స్ అవసరం లేదు, కంటెంట్ విన్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ అన్ని వీడియోస్ 25 డేస్లో మేము కంప్లీట్ చేయగలమా సార్ అంటే ఎస్, కంప్లీట్ చేయగలం. కాకపోతే 4 to 5 అవర్స్ అనేది మీరు ఐసెట్ మీద కొంచెం కేటాయించాల్సింది ఉంటుంది. క్లియర్? 4 to 5 అవర్స్ మీది కాదనుకుంటే 25 డేస్లో మంచి మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, ప్లస్ అదేవిధంగా మంచి సక్సెస్ అనేది కూడా మీకు గెయిన్ అయిపోతారు, మంచి యూనివర్సిటీలో ప్లేస్మెంట్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. ఇది మనకు ఓవరాల్గా ప్రిపరేషన్ ప్లాన్. ప్రిపేర్ అయిన వాళ్ళు బ్యాచ్లో జాయిన్ అయ్యి డౌట్స్ డిస్కషన్ చేయొచ్చు, లేదు మేము కోర్స్ తీసుకొని ఇంకా బాగా ప్రిపేర్ అనుకున్న వాళ్ళు కోర్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. క్లియర్? ఇది మనకు ఓవరాల్గా ఐసెట్ యొక్క సిలబస్, అదేవిధంగా ప్లానింగ్ ప్రాసెస్. ఇంకా ఫర్దర్ మేము ప్రీవియస్ ఇయర్ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేసి ఛానల్లో త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం వీడియోస్ అనేవి ఇంకా చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మేము చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఒకటి పెండింగ్ ఉన్నాయి, అవి చేస్తున్నాం స్లోగా, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కాలేదు. ఇప్పటి నుంచి వీటి మీద కూడా ఫోకస్ చేసి త్వరగా అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీడియోస్ అది ఇది ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.